అయితే ఈ జ్ఞానేశ్వర్కి కొన్ని కొన్ని రోజులు బాగానే ఉన్నట్టున్నాడు. మధ్యలో కొంచెం పురుగు స్టార్ట్ అయింది వాడికి. యాక్చువల్‌గా అతను కూడా మంచి ఎడ్యుకేటెడ్ అని తెలుస్తుంది. ఏదో సమ్ స్కౌట్స్ ఏదో ఒక దాంట్లో మంచి పొజిషన్‌లోనే ఉన్నాడు. మంచి పోస్టు అని చెప్తున్నారు. అది నాకు పూర్తిగా ఇంకా క్లారిటీ రాలేదు. సో, అతను మంచి జాబే చేస్తున్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ విదితమే. అయితే ఆ అబ్బాయి అంత మంచి పొజిషన్‌లో ఉండి కూడా ఈ అమ్మాయితో చిన్న చిన్న గొడవలు పెట్టుకొని వెనక ఆ అమ్మాయిని సమర్థించేవాళ్ళు ఎవ్వరూ లేరనేటువంటి ఒక ఇది చూసుకుని, అంటే ఆ అమ్మాయికి ఏ అండ, ఏ ఆదరణ, ఇప్పుడు మాట్లాడేవాడు వెనక ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, గట్టిగా ఈ అమ్మాయిని ఏమన్నా అంటే పోయి చెప్పుకోవడానికి ఎవరైనా ఉండాలి. అలా అమ్మాయిని గిల్లి గిచ్చి ఇబ్బంది పెడతానే ఉన్నాడు. 2-3 సార్లు కూడా అబ్బాయి ఆ అమ్మాయి నుంచి విడిపోవాలని చెప్పి ఒక దొంగ కారణాలు, అంటే నాకు క్యాన్సర్ ఉంది, ఈయనేదో సినిమాలో ప్రేమాభిషేకంలాకి నాగేశ్వరరావు అనుకుంటున్నాడేమో, ప్రేమాభిషేకం ఒక నాటకంలో ఒక డ్రామా వేసాడనమాట. నాకు క్యాన్సర్ ఉంది, నీ జీవితం నువ్వు చూసుకో, నా జీవితం నేను చూసుకుంటా అని చెప్పాడు. లేదండి చావైనా బతుకైనా నీతోనే, నువ్వు ఉన్నా పోయినా పర్లేదు, నేను నీతోనే ఉంటాను అని ఈ అమ్మాయి కన్విన్స్గా మాట్లాడి అతనితో ఉంది. తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు, మా పేరెంట్స్కి మన ఇద్దరు పెళ్ళైనట్టు తెలియదు, తెలిసినా కూడా వాడు మన ఇద్దరిని చంపేస్తారు, ఏదో వాడు పెద్ద పెద్ద విలన్స్ అయినట్టుగా వాళ్ళ గురించి ఒక ప్రొజెక్ట్ చేసి ఈ అమ్మాయి ముందు చెప్పడం జరిగింది. అయినా సరే పర్వాలేదు, ఎందుకంటే ఈ అమ్మాయి వెళ్ళిపోవడానికి, బ్యాక్ తిరిగి వెళ్ళిపోవడానికి తనకు ఆధారం ఏమీ లేదు వెనక.